స్కూల్కి వచ్చేటోళ్ళం అప్పుడు. కానీ ఎంతో తిప్పలు పడి నేను 7th 9th వరకు ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను. 9th అయినా పెళ్లి అయింది అప్పుడే. కానీ 9th అయి మళ్ళీ నేను బిడ్డలు పుట్టినప్పుడు 10th అయి ఇంటర్ అయి హిందీ మీడియం ట్రైనింగ్ చేసిన అప్పుడు నా ఏజ్ కంప్లీట్ అయిపోయింది సార్. టెట్ కూడా రాశాను. ఇది పుణ్యం నా పురుషోత్తం సార్ది. పురుషోత్తం సార్ చెప్పిండు ఇట్లా చేయని. హిందీ పని ట్రైనింగ్ చేసినాను. పెద్దపల్లి హిందీ శిక్షక ప్రశిక్షణ మహావిద్యాలయం పెద్దపల్లిలో ట్రైనింగ్ చేసి పెద్ద బంకూరులో టీచింగ్ చేసిన అప్పుడు ఏజ్ కంప్లీట్ అయిపోయింది సార్. కానీ సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన నాతోటి నా అన్నదమ్ములు, గురువులు కాదు నా దేవుళ్ళు, మీరు 9th ఇచ్చిన చదువు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ కంటే అంత బలం కన్నా మాకు ఇచ్చిన చదువు మీరే సార్. అది మీ పుణ్యమే. కైకిలు చేస్తున్నా అది మీ విద్య బోధన ముందుకు చేసి ఆ కైకిలని పని చేసి మేము బతుకుతున్నాం. నేను అంత కైకిలు చేసి సార్ అంత మీ సుఖంతోనే ఎడ్లు కొన్నా, చేను కొన్నా, ఇల్లు కట్టినా, పెళ్ళలైంది. 2 కొడుకులు. ఒక పెద్ద కొడుకు హైదరాబాద్లో BSc నర్సింగ్ చేసి అమూర్ హాస్పిటల్లో చేస్తున్నాడు. ఇంకొకడు నడిపైన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో DMLT చేస్తున్నాడు. ఇంకొకటి నాతోటి పని చేస్తున్నాడు సార్. మీరు ఇచ్చిన సేవ అంటే చాలా స్ట్రాంగ్ సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన మాకు విద్య బోధన మేము చనిపోయినంత వరకు మాకు బలమే ఉండాలి సార్. రక్తం తగ్గుతుంది కానీ మీరు ఇచ్చిన విద్య బోధన తగ్గాలి సార్. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చిన మా పురుషోత్తం సార్ గారు, మరి మా రామదాస్, మా కాశీనాథ్ గారు, నాతోటి మా శ్రీనివాస్ సార్, మయూర్, వీళ్ళందరూ ఇవాళ మేము కలిసినప్పుడు సార్ మేము చనిపోయినా మాకు పడిపోవడం. ఇక్కడ పోయిన గురువులు ఇవాళ మాకు దొరికిందంటే మాకు దేవుడే దొరికినట్టు అయింది సార్. మేము అనుకోలేదు ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. మా పురుషోత్తం సారు, మా మయూర్ సారు, మా రామదాస్ సారు, మా శ్రీనివాస్, మా అందరూ మా నాటు పెళ్లి చూసి కార్యక్రమం చేస్తారు. మేము మాకు గురువులు దొరుకుతారని అనుకోలేదు సార్. మీరు దొరికింది ఇక మేము పోయినా ఏం కాదు సార్. అంత ఆనందంగా ఉంది సార్. एक गाना हो दे. थैंक यू. तुझे विनया जगी माझं कुणीच ना. अरे तुझे विनया जगी माझं कुणीच ना. अरे तूच माझा गुरु आणि तूच माझी माय. तूच माझा गुरु आणि तूच माझी माय. धन्यवाद सर.